ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరిగి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 3 టీడీపీ, 1 జనసేన తీసుకోగా పట్టుబట్టి మరి బీజేపీ మరొకటి దక్కించుకుంది. అంతకుముందు బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం కేటాయించడంతో చంద్రబాబు ఆసారి ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వరని భావించారు. అయితే బీజేపీ ఆ స్థానానికి సోము వీర్రాజుని ఎంపిక చేయడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదట. అసలు టీడీపీ శ్రేణులు వీర్రాజుపై అంత ఆగ్రహంగా ఉండటానికి కారణాలేంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును మరోసారి మండలి పదవి వరించింది. అనూహ్యంగా ఆయన పేరును అధిష్టానం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బీఫాం పంపింది. దీంతో కూటమి నేతలతో కలిసి వీర్రాజు నామినేషన్ వేశారు. గతంలో 2014లో కూడా టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకు తొలిసారి మండలి సభ్యత్వం దక్కింది. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వీర్రాజు 2024 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ లేదా రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే సిట్టింగ్ స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వలేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆయన ఆశలు ఫలించలేదు. తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వడంతో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని బీజేపీ పెద్దలు కోరారు. బీజేపీ పెద్దలు అడగటంతో కాదనలేకపోయిన చంద్రబాబు అయిష్టంగానే కేటాయించారు. వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. సోము వీర్రాజు పేరుకి బీజేపీ నాయకుడైనప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ సానుభూతి పరుడుగానే టీడీపీ శ్రేణులు చూస్తుంటాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన విమర్శలే కారణం. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో టీడీపీ అంటే మండిపడుతుండేవారు. అప్పట్లో పొత్తుల ప్రస్తావన వస్తే టీడీపీని వెలివేసినట్లు మాట్లాడేవారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైసీపీని టార్గెట్ చేయకుండా టీడీపీపైనే విమర్శలు గుప్పించేవారు. దాంతో పసుపు సైన్యం ఇప్పటికీ ఆయన్ను వైసీపీ కోవట్టుగానే భావిస్తుంది. ఆ క్రమంలో సోము వీర్రాజుకి టీడీపీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంపై టీడీపీలో నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు కూడా మండిపడుతున్నారు. బీజేపీకి ఇప్పటికే ఒక రాజ్యసభ స్థానం కేటాయించిన నేపథ్యంలో అసలు ఆ పార్టీకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వటమే దండగని, అలాంటిది ఏకంగా జగన్ కి వీర విధేయుడని పేరున్న సోము వీర్రాజుకు ఎలా కేటాయిస్తారని క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సీటును బీజేపీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు మాధవ్కు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ సడన్ గా సోము వీర్రాజు పేరు ఖరారయింది. ప్రస్తుతానికి శాసన మండలిలో వైసీపీదే బలం. అక్కడ తమ వాయిస్ బలంగా వినిపించడానికి కూటమి పెద్దలు వైసీపీ పాలనలో జరిగిన తప్పులను ఎండగట్టే నాయకులకి ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతున్నారు. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుండి నాగబాబులు వైసీపీని టార్గెట్ చేయడంలో ముందుండే నాయకులే. ఇటు చూస్తే టీడీపీపై విమర్శలు చేసిన సోము వీర్రాజుకి బీజేపీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. మరి ఆయన ఆ స్థాయిలో వైసీపీపై విరుచుకుపడతారా? అసలు జగన్ ని టార్గెట్ చేయగలరా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సోము వీర్రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన వెంటనే హైదరాబాద్ వెళ్లి మరీ మెగా ఫ్యామిలీని కలిసొచ్చారు. ప్రస్తుతం సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీట్ దక్కటం వెనుక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పనిచేసిందంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న బీజేపీ నాయకులు అంతో ఇంతో మాస్ ఇమేజ్ ఉంది సోము వీర్రాజుకి మాత్రమే అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే మాధవ్ తరహాలో సబ్జెక్ట్ బేస్డ్ గా మాట్లాడటం, వైసీపీని ఎండగట్టే విషయాల్లో సోము వీర్రాజుకు అంత సినిమా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదలా ఉంటే 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో మాధవ్కు కూడా సీట్ ఇవ్వటం ద్వారా ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా న్యాయం చేశామనే మెసేజ్ పంపే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తోందట.
ఏదైతేనేం కూటమిలో చేరింది అన్న ఒకే ఒక్క కారణంతో రాష్ట్రంలో ఖాళీ అయ్యే అన్ని పదవుల్లోనూ బీజేపీ వాటాకు రావటంపై తెలుగుదేశం శ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. ఇప్పటికీ ఒక రాజ్యసభను ఆర్ కృష్ణయ్య కోసం తీసుకుపోయారు. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని కూడా బీజేపీ అడుగుతోందట. అదే కాకుండా ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఒకటి బీజేపీ పట్టుకుపోవటం, అది కూడా చంద్రబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు కేటాయించడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.